గ్యాప్ ఇవ్వండి కనపడుతుందా? సెకండ్ టైం దానివల్ల మనకు బెనిఫిట్ కూడా లేదు. బయట పోయేదండి ఇది కూడా 25 కేజీలు వచ్చి 1200 మేడం. దాదాపు 60 రూపీస్ పైన, 60 రూపాయల పైన. ఫస్ట్ క్వాలిటీ ఎక్కడ తీసుకున్నాం? ఇదే ఫస్ట్ క్వాలిటీ. ఫస్ట్ క్వాలిటీ కింద నుంచి దూరంగా ఉంది కదా, తమిళనాడు దూరంగా ఉండాలి. తమిళనాడు 1 వీక్ అయినా కూడా ఈ కాయలు కొద్దిగా వెనక వెళ్ళిపోమని చెప్పాలా? అది కాదు ప్రాబ్లం. ఈ కాయలు 1 వీక్ ఈ క్లైమేట్ అయితే పైన ఉంటుంది. మనం ఇందులో చూస్తూ ఉన్నాం కదా, ఎడమే కమిషన్ కల్చర్ ఒకటే రూల్ ఉంది. అన్ని చోట్ల ఒకటే రూల్. రైతు ఈజీ ఎక్కడ దగ్గర ఉంటే రైతు అక్కడ. ఇప్పుడు మొలకల్చర్లో చిన్న రేటు పెట్టకుండా మదనపల్లిలో చిన్న రేటు, రైతు ఇక్కడ ట్రావెల్ చేయలేదు. బట్ ఆశ అవుతుంది రైతు, రావాలా చిన్న రేటు పెట్టినారు, జాబ్ పాటు లేదు, ఆశ అవుతుంది. అక్కడ ఉంటే నేను చెప్పాను మదనపల్లి మార్కెట్, మదనపల్లి మార్కెట్ ఇక్కడ నుంచి కుదరపోతుంది. అంటే రైతు ఎప్పుడైతే పంటకాడ గ్రేడింగ్ చేసుకొని వస్తాడో ఈడ ఉన్నతమైన రేట్ ఉంటాడు. ఇప్పుడు ఇది 1300 పెరుగుతుంది ఈరోజు. అదే 15 కేజీ రేట్ కూడా ఇట్లా గ్రేడింగ్ చేసుకొని వస్తే ఒక 10 రూపాయలు డిఫరెన్స్ అనుకోండి. నేను ఇప్పుడు 1300 అది కూడా 1200 అంటే 15 కేజీ కూడా 1200 అంటే మంచి డబ్బులు వస్తాయి మన రైతు. అల్టిమేట్గా మండి యజమానులు సహకరిస్తూ ఉంటాడు. జాక్పాట్ అంటానే బిల్స్ ఇవ్వకుండా ఏదైనా ఇబ్బంది పెడితే అప్పుడు ప్రభుత్వానికి 2 రూపాయలు వస్తాయి. అప్పుడు మీరు మోసపోయి రైతు వ్యాపారస్తులకు ఇస్తా ఉంటే ఏం చేస్తున్నారు, 2-3 రోజులు ఖర్చు ఇచ్చారు, 4 రోజులు రైతులకు 300 రేట్లు ఒకటేసారి ఖర్చు చేసి అతను అట్లా చిన్నకాయగా ఉండేది 600, 700 పైన మేడం, తక్కువ లేదు. రాయి మాదిరి రైతు గ్రేడింగ్ మెయిన్ అదే.